జగన్మోహన్ రెడ్డికి హిందువులు అంటే ఎంత లోకం అంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి హిందువుల గురించి చివరికి ఏమని మాట్లాడతాడంటే ఇదెక్కడ హిందుత్వం అండి, ఇదెక్కడ హిందూయిజం అని చెప్పేసి మాట్లాడతాడు. నిన్ను ఎవడు ఏమల్లా, నిన్ను మతం పేరుతోనో కులం పేరుతోనో ఏ ఒక్కడు నిన్ను దూషించలేదు, ప్రశ్నించలేదు. నిన్ను సింపుల్గా అడిగింది ఏంటి, నువ్వు తిరుపతి వెళ్తానంటున్నావు, స్వామివారిని దర్శించుకుంటానంటున్నావు, ఓకే మీరే చెప్పారు మీరు హిందువులు కాదని చెప్పేసి నువ్వే అనేక సందర్భాల్లో చెప్పు, నీ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. అడిగింది ఏంటయ్యా, నిన్ను డిక్లరేషన్ ఫామ్ పైన ఒక్క సంతకం పెట్టి వెళ్ళిపోయా. దేవుడి పైన నాకు నమ్మకం ఉంది, నేను నమ్ముతాను, నాకు భక్తి ఉంది, చిన్న సంతకం అయ్యా, నిన్ను ఒక్కనే అడగలా, అది చట్టం. నువ్వు ఒక్కడవే పెట్టవు సంతకం, ఇతర మతస్థులు ఎవ్వరు వచ్చినా సంతకం పెట్టే వెళ్తారు. రీసెంట్గా షారుఖ్ ఖాన్ గారు వెళ్ళారు, ఆయన పెట్టాడు, అబ్దుల్ కలాం గారు పెట్టారు, ఇంకా అనేక మంది ప్రముఖులు పెట్టారు. నీ ఒక్కడికి పెట్టడానికి నొప్పి ఏంటి అని అడుగుతున్నాం మేము. ఎందుకు అంత కష్టం నాకు అర్థం కావట్లా. పైగా ఏమని మాట్లాడతాడో, నా మతం ఏంటని అడుగుతున్నారు నన్ను. నా మతం మీ అందరికీ తెలిసిందే, నాది మానవత్వం, నేను 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతాను. ఓకే, మేమేం కాదన్నట్లా, మేమేం కించపరచట్లా, మేము అవమానపరచట్లా. నువ్వు నమ్మే దేవుడి గురించో నీ మతం గురించో ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు మేము. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరిష్టం వాళ్ళది, మేము దాని గురించి కూడా ప్రస్తావించలా. నువ్వు డిక్లరేషన్ ఫామ్ మీద ఒక్క సంతకం పెట్టి వెళ్ళవయ్యా అంటే, నువ్వు వెళ్ళలేక, నువ్వు నమ్మలేక, నువ్వు సంతకం పెట్టలేక ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడతావయ్యా. అంటే హిందువులు అంటే నీకు అంత చులకన, హిందుత్వం అంటే నీకు అంత చులకన. నేను ముఖ్యమంత్రిగా, నేను 5 సార్లు వెళ్ళాను, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా అధికారం నీ చేతిలో ఉంది కాబట్టి ఎట్టోగట్ట వెళ్ళావు. కానీ అన్ని రోజులు అట్లా నడవవు కదన్నా. రూల్ నీ ఒక్కడికే సపరేట్గా పెట్టారనుకో, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రూల్ సపరేట్గా నీ ఒక్కడి కోసమే పెడితే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినా కానీ చెల్లుద్ది. సరేలేయ్యా, ఇంతకుముందు ఎప్పుడూ లేని రూలు, ఎప్పుడు వినలేదు ఇలాంటిది, ఇప్పుడు మాత్రమే వింటున్నామంటే జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోనో ఇంకొక రకంగానో పెట్టారు. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రాలేదు అనుకోవచ్చు. నిన్ను అడ్డుకోలేదయ్యా, నిన్ను రానే అని చెప్పేసి అని అన్నారు, నిన్ను రమ్మని చెప్పేసనే అన్నారు, వెళ్ళు. నేను ఎవ్వడు అడ్డుకోవాలా, వెళ్ళి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్ళు, ఇది ఒక్కటే అడిగింది. ఆ మాత్రం దానికి అది చేయలేక, సంతకం పెట్టలేక ఏం చేతులు నొప్పి వచ్చేస్తాయి. సంతకం పెడితే మన చెయ్యి అరిగిపోదు, మన చెయ్యి ఏం సగానికి తెగిపోదు, నువ్వేం చిన్నోడు అయిపోవు, నువ్వేం నవ్వులపాలేం అయిపోవు కదా. మా నమ్మకం అండి అది ఆచారం అండి, అది ఎప్పటి నుంచో వస్తుంది, వాళ్ళ నుంచి కాదు. దశాబ్ద కాలంగా అన్యమతస్తులు ఎవరైనా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే కదా వెళ్ళాలా, వెళ్తున్నారు కదా. నీకు ఒక్కడికే ప్రత్యేకంగా తీసుకొచ్చింది అయితే కాదు కదా. దశాబ్ద కాలంగా దేశంలో ప్రముఖులు, ఇతర దేశస్తులు ఎవరు వచ్చినా మేము స్వామివారిని నమ్ముతాము, మాకు నమ్మకం ఉంది అని చెప్పి సంతకం చేసే కదా వెళ్తారు. ఏం అభ్యంతరం నీకు? సంతకం పెట్టడానికి చిన్నది మహా అయితే ఒక 10 నిమిషాలు అనుకోపోయినా, గంట అనుకోపోని, గంట ఎందుకు పట్టుద్ది పచ్చికాకపోతే, ఒక 10 నిమిషాలు మన సంతకం పెట్టడానికి. అది చెయ్యలేక ఇదెక్కడ హిందుత్వం అండి, ఇదెక్కడ హిందూయిజం అండి అని మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి, మతాల మధ్యన చిచ్చు పెట్టాలన్నా? బుర్రన పని చేస్తున్నా నీకు అసలు? నువ్వు మాజీ ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నావా? నేను ఎవడు అడ్డుకున్నాడండి అసలు? చూపించు. ఇగో నా కాన్వాయ్ని అడ్డుకున్నారండి, లేదంటే నా కాన్వాయ్ పని చెప్పులు వేసారండి, నా మీద రాళ్ళు వేసారండి, ఇగో నాది పలానా మతం అందుకని చెప్పేసి నన్ను గుళ్ళోకి రావద్దు అంటారండి. ఎవరన్నా అన్నారండి? ఎవరైనా కానీ పలానా వ్యక్తి అన్నాడని చెప్పించు. నిన్ను ఏ ఒక్కరూ అనలా. నిన్ను అడిగింది కేవలం ఒక్కటే, సంతకం పెట్టి వెళ్ళు అంతే. అదొక్కటే, డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం పెట్టేసేయి. సంతకం పెట్టలేక ఈ ఏడుపులని ఎందుకంటున్నా? సంతకం పెట్టడానికి నీకు అంత నామూషి ఎందుకు అంటున్నా? నువ్వే చెప్పుకొచ్చావా, నేను అన్ని మతాలనే గౌరవిస్తాను అన్నావు కదా, అదే కదా అడిగింది.
గౌరవిస్తానని చెప్పేసి నువ్వే అన్నావు, నమ్ముతాను అని చెప్పేసి నువ్వు చెప్పింది. అదేదో సంతకం పెడితే అయిపోయేది కదా, ఎందుకు ఈ పనికిమాల మాటలు? అరే ఆశ్చర్యపోతున్నాడు. నా పరిస్థితి ఎలా ఉందంటే సామాన్యుల పరిస్థితి ఏంటో, సామాన్యులు ఎవరిని ముట్టుకోలేదన్నా, సామాన్యులు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరన్నా. నచ్చిన వాళ్ళు వెళ్తారన్నా, ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతారన్నా, వస్తారన్నా, అయిపోద్దన్న అక్కడితోటి. ఇక్కడికి నువ్వు మతాల మధ్యన చుచ్చు పెట్టాలనే ఆలోచన మానుకోన్నా దయచేసి. అలాంటి ప్రయత్నాలు ఏం చేయమాక. ఇది చాలా పెద్ద ఇష్యూ. అది నిన్నటి వరకు జరిగే ఇష్యూ ఒకటైతే ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పెంట చేసేసావు మొత్తం. ఇది నువ్వు చేసిన కేవలం నువ్వు డబ్బు కోసం కక్కుర్తి పని అవినీతి అనుకోపోని. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో అది నీకు సంబంధించింది. నువ్వు నియమించిన చైర్మన్లు కానీ ఈఓ కానీ ఎవరైతే ఉన్నారో మీ పాత్ర ఉంది అందులో. కేవలం మీ 4-5 సంబంధించింది, లేదంటే గత ప్రభుత్వానికి సంబంధించింది, లేదంటే గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించింది, అంతేనా? ఒక 5-6 వ్యక్తులకు సంబంధించింది. వాళ్ళకు కక్కుర్తిపడి కాసులకు కక్కుర్తిపడి చేసిన పనికి వెనకాతల ఒక మతాన్ని తీసుకొచ్చేస్తున్నాడు. వెనకాతల ఇతను చేసిన తప్పుని ఒక మతం పైన రుద్దేసి నాతో పాటు మీరు కూడా రండి, హిందువులందరూ నా పైన దాడి చేస్తున్నారు, చెప్పే విధానం అలాగే ఉంది. నాకు అర్థమైంది, అలాగే అర్థమైంది. ఇక్కడ మతాల మధ్యన ఇష్యూ కాదన్న, కేవలం నువ్వు చేసిన చండాలం వల్ల నువ్వు నియమించకుండా ఉండాల్సింది అన్ని మతస్థుల్ని, సుబ్బారెడ్డిని కానీ, కరుణాకర్ రెడ్డిని కానీ, ధర్మారెడ్డిని కానీ టీటీడీ చైర్మన్లుగా ఈఓగా నియమించకుండా ఉండాల్సింది. నియమించి నువ్వు తప్పు చేసావు. వాళ్ళ కాసులు కక్కుర్తిపడ్డారు. పైగా ఏమని మాట్లాడతాడండి? ఆవు పామాయిల్ తినిందా, కాటన్ తినిందా, అందుకని చెప్పేసి అని కల్తీ రావచ్చని మాట్లాడతావా? టన్నులు నెయ్యి ఒక ఆవు నుంచి తీసేరన్నా, అంటే ఆ నెయ్యికి కావాల్సిన పాలు ఒక ఆవు ఇచ్చేది. తిరుమల తిరుపతికి కొన్ని టన్నులు వచ్చింది, కొన్ని లక్షల లీటర్ల పాలు కావాలి. ఒక ఆవు 2 ఆవులు 10 ఆవులతో జరిగిపోయేది కాదు. మరి నువ్వు చిల్లరగా లేఖితనంగా మాట్లాడమాక. నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా నిజంగా మాట్లాడట్లేదన్నా, నువ్వు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు. చివరి ఆఖరికి తేలిపోయావు. ఇదెక్కడి హిందుత్వం, ఇదెక్కడి హిందూయిజం అని మాట్లాడుతున్నాడు. అలాంటి పదం మేము మాట్లాడితే ఇంకేమీ లే, ఇంక అసలు దేశం మొత్తం అల్లకల్లలో అయిపోయినట్టుగా మాట్లాడతారు. అంత పెద్ద రచ్చ చేస్తారు. అంటే మేమంటే లోకువా? మేమంటే ప్రతి ఒక్కడికి లోకువే, నీతో సహా. అంత నమ్మకం లేనప్పుడు వెళ్ళమాకన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎవ్వరూ అడ్డుకోవాలా. జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వెళ్ళడానికి తీసుకున్న పర్మిషన్ 6. వాళ్ళే చెప్పారు, నేను చెప్పలా. అంబటి రాంబాబు ప్రెస్ మీటే చెప్పాడు 6 వెళ్దాం అనుకున్నాడని. కానీ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో ఉన్న నాయకులందరికీ పిలిపించేశాడు. చిత్తూరు, తిరుపతి ఎవరుంటే వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ కార్పొరేటర్ని, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తుల్ని, వాళ్ళ కార్యకర్తల్ని, నేను పలానా తారీఖుని తిరుపతి వస్తున్నాను, మీరందరూ వచ్చేయండి అని చెప్పేసి పిలుపునిచ్చాడు. ఏమయ్యా, మీ నాయకులందరూ వస్తే ఎంతమంది అవుతారు? కార్యకర్తలు అందరూ వస్తే ఎంతమంది అవుతారు? వేల సంఖ్యలో గుమిగూడిపోతారు కదా, వేల సంఖ్యల్లో కదా. మరి తిరుపతికి వచ్చిన భక్తుల సంగతి ఏంటి? అంటే నీ ఒక్కడ కోసం భక్తులను ఇబ్బంది పెట్టాలా? నువ్వు సింపుల్గా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయావు అంటే, లేదు నేను మందని వెంటేసుకొస్తాను, నాకు మంద లేకపోతే నడదు, నాకు కూడా ఒక 100 మంది మంద ఉండాలి. ఇది ఎక్కడ పోయే కాలం ఇది? నీకు అంతమంది ఎందుకు అయ్యి నీకు అసలు? ఏ నామూషా? 6 వెళ్ళి దర్శనం చేసుకుని రాలేవా? నీకన్నా గొప్ప వాళ్ళు వెళ్ళలేదా ఎప్పుడు కూడా? నేను చంద్రబాబు నాయుడు రాలేదా మొన్న రీసెంట్గా వెళ్ళి దర్శనం చేసుకుని రాలేదా ఆయన? అంటే నీలాగా పిలుపునిచ్చేసాడు ఆయన, నేను తిరుపతి వస్తున్నాను అందరూ వచ్చాయని చెప్పేసి అని. దర్శనం చేసుకోవడానికి కూడా ఉందన్న అవకాశం లేకుండా లేదు, మనం వెళ్ళొచ్చు. నేను ఒక రాజకీయ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా కొన్ని 100 మందిని వేసుకుని తిరుపతికి వచ్చేస్తానంటే కుదరదు. నేను అక్కడ దొమ్మి చేసేస్తా, గొడవలు పెట్టిస్తా,
మతాల మధ్యన కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడతా రండి తిరుపతికి వెళ్ళి పెద్ద రచరచ చేసేద్దాం అనే ప్లాన్ వేసావు నువ్వు. చివరికి ఆ ఘర్షణలో కొన్ని వందల మందిని తీసుకెళ్ళిపోయి రెచ్చగొట్టేసి కొట్లాట్లో ఏదో చేద్దామనే ప్లాన్ కూడా వేసావు. అది వర్కౌట్ అవ్వలా. అది వర్కౌట్ అవ్వక ఇక్కడికి వచ్చి హిందువుల పడి ఎడుతావా అంటే మేమంటే అంత లోకువైపోయాము నీకు. అంటే తిరిగి ఏం మాట్లాడం కదా, ఏం అనం కదా అనే ఇది కదా, లోకు కదా నీకు. అంటే ఇక్కడ నీ మతం గురించి కానీ నీ కులం గురించి కానీ ప్రస్తావించిందే లేదన్నా. ఎవరో ప్రస్తావించాల. ఎవరు నమ్మకాలు కోలుకుంటే ఓకే. నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తావో కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. మసీదుకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు, కొన్ని చట్టాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా 100% మనం పాటించాల్సిందే. అది ఎవరైనా సరే, ఎవరు వెళ్ళినా అది పాటించాలన్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో సాధారణంగా ఆనవాయితీ ఎవరైనా చూడు పంచకట్టులో వెళ్తారు, అవునా? అలా కాదు నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని నేను వెళ్తానంటే కుదరదు. అలా అని చెప్పేసి నన్ను అడ్డుకున్నారు, ఇది ఎక్కడ హిందూయిజం అంటే కుదరదు. అది ఆచారంలాగే పాటించాలి. అలా ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. నీ పద్ధతి నీకుంటుంది, నా పద్ధతి నాకుంటుంది. నువ్వు ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే నువ్వు నీ ఇంటి లోపలికి నీ కులస్తులను తప్పితే, నేను ఇప్పటివరకు మాట్లాడలేదు, నీ కులస్తులను తప్పితే మిగిలిన కులస్తులను ఎవరిని కూడా ఇంటి లోపలికి ఎందుకు రానివ్వను నువ్వు? నేను ఆ వ్యక్తుల పేర్లు కూడా చెప్పను. నేను గతంలో చూసాం, నీ కొంపలోకి ఎవడు అడిగిపెట్టినా నీ కులస్తుడే కదా అడిగి పెడతాడో రాజకీయ నాయకులు. గతంలో మేము చూసాం కదా, నీతో పాటు ఇంట్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా నీ కులస్తులే ఉంటారు. బయట నీకు వంగి దండాలు పెట్టే వాళ్ళందరూ కూడా మెజారిటీ దళితులు ఎక్కువ ఉంటారన్న. బీసీలు ఉంటారు, దళితులు ఉంటారు. వాళ్ళు నీ కొంపలో కూడా రానివ్వు కదా నువ్వైతే. కానీ ఇక్కడ అలా అనట్లేదు కదన్నా. ఇక్కడ నీ కులం చూసో లేదంటే ఇంకోటి చూసో నువ్వు రావద్దు అనట్లేదు కదా. వచ్చి చక్కగా సంతకం పెట్టి వెళ్ళు, ఇదే కదా అడిగింది. దానికి నిన్ను అడ్డుకున్నట్టు, నిన్ను తాళుతో కట్టేసినట్టు, నిన్ను రానివ్వకుంటే ఇదేదో చేసినట్టు, నిన్ను చంపేస్తామని బెదిరించినట్టు ఎవడు అడ్డుకున్నాడండి? నువ్వు రాలా. సంతకం పెట్టాలనే భయంతో నువ్వు రాలేదు. మనం సంతకం పెడితే రాజకీయంగా ఎన్నాళ్ళలో మనం ఒక వర్గాన్నో లేదంటే కొంతమందిని మోసం చేసుకుంటూ వచ్చాము, మన ఓట్లు పోతాయనో నువ్వు భయపడి నువ్వు రాలా. నిజంగా నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే నువ్వు, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, అన్ని మతాలను పాటిస్తానని నువ్వు సంతకం పెట్టడానికి అంత సంకోచించవు. చక్కగా వచ్చి సంతకం పెడతావు. నువ్వు సంతకం పెట్టలేదంటే అర్థం ఏంటి? నువ్వు గౌరవించవు, నువ్వు పాటించవనే కదా లెక్క. సంతకం పెట్టడానికి వచ్చిన అంత ఇబ్బంది ఏముందండి ఇందులో? నీ ఆస్తుపాస్తులు అడగలా, నీకు వచ్చే లాభాల్లో వాటా అడగలేదు, లేదంటే నిన్ను తలలీనాలు ఇమ్మని ఏమైనా అడిగారా, లేదంటే సతీ సమేతంగా ఏమైనా రమ్మని చెప్పేసి అని అడిగారా, నువ్వు కూర్చొని హోమాలు పూజలు యజ్ఞాలు చేయమని చెప్పేసి ఏమైనా అడిగారా? లేదయ్యా, ఒక సంతకం అడిగారు. నేను ఏం అడగలేదా? ఒక సంతకం. దేవుడిపైన నాకు నమ్మకం ఉందని చెప్పేసి డిక్లరేషన్ ఫామ్ మీద ఒక సంతకం పెట్టి వెళ్ళాయా అని చెప్పేసి అని అన్నారు. నువ్వు నిజంగా నీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడవు, ఇంతమందిని రెచ్చగొట్టవు, ఇంత హంగామా చేయవు. ఇదిగో నేను ఎలాంటి తప్పు చేయలేదు నా హయాంలో, దేవుడిపైన నాకు నమ్మకం ఉంది, నా వెనకాతలు ఎవరో రావద్దు, చంద్రబాబు నాయుడు గారు నా పైన ఆరోపణ చేశారు, నేను వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేదానికి కొన్ని వందల మంది వచ్చేసేయండి, మీరంతా రండి ఆలయాల్లో పూజలు చేయండి, నన్ను అడ్డుకున్నారు. ఈ డ్రామాలు ఎందుకు అని అడుగుతున్నాను నేను. అంటే జనాలు పుచ్చం చేద్దామనే కదా నువ్వు. నమ్ముతారా? ఎవరైనా జనాలు నమ్ముతారా? దయచేసి మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఎక్కడన్నా మానుకుంటే మంచిది. నాకు ఈరోజు నీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత కడుపు తరుక్కుపోయిందన్న నిజంగా. పైగా ఏమంటాడు వీడియో స్టార్టింగ్లో ఏమంటాడు అనుకుంటున్నారు, వాళ్ళ నాయకులకు నోటీసులు ఇచ్చారంట పోలీసులు. ఏమని?
పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, మీకు అనుమతి లేదు, ర్యాలీలకు కానీ నిరసనకు కానీ అనుమతి లేదు. ఒకవేళ చెయ్యాలనుకుంటే ముందస్తు సమాచారం మాకు అందజేయాలి, మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని వాళ్ళ నాయకులకి, వైసీపీ నాయకులకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాస్తవం. ఎందుకు ఇచ్చారు? నీ బుద్ధి మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అలాంటి వ్యక్తి మాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా రచ్చ చేసి పెంట చేసి ఇలాంటి విషయాల్లో అయితే ముందే ఉంటావు నువ్వు. ఎందుకంటే మేము గతంలో చూసాం, వాళ్ళు వచ్చి దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు, దేవుని నాటకం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని నువ్వు గతంలో 2019 ఎన్నికల ముందు పింక్ డైమండ్ అని చెప్పేసి ఒక ప్రచారం చేసుకుంటూ వచ్చారన్న. విజయవాడ దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి కొన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారన్న. ఇవాళ కూడా నేను మొన్న ఆ దున్నపోతు రోజా వచ్చి కూడా అదే మాట్లాడింది. ఇవాళ మీ సాక్షి పత్రికలో కూడా అదే ప్రచారం చేశావు నువ్వు. పింక్ డైమండ్ లేదు, ఏమీ లేదు. ఇన్నాళ్ళు నువ్వు తిరుపతి వెళ్ళి ఏకాగ్గా లేక ఇవ్వకపోతే బాగోదని చెప్పేసి అని సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సింది ఉండగా నువ్వు ఒక్కడవే ఏకాగ్గాల్లాగా ఇచ్చేసావు. మరి హిందూ సాంప్రదాయం నువ్వు ఎక్కడ గౌరవించవు? ఎక్కడైనా ఉందా? హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏకాగ్గాల్లాగా ఒక్కడే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తాడో అన్నట్టు ఎక్కడైనా ఉందా? సతీ సమేతంగా అయితే ఇవ్వాల్సింది. మరి నీ భార్యతో కలిసి నువ్వు ఎందుకు వెళ్ళదన్నా? అన్ని మతాలని గౌరవించావు నువ్వు, అన్ని మతాలని పాటించావు నువ్వు, అందరికీ గౌరవించావు నువ్వు. భారతిరెడ్డి గారితో కలిసి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పేసాయి. 5 ఏళ్ళు పట్టు వస్త్రాలు ఏకాగ్గాలే ఒక్కడే ఎందుకు ఇచ్చేసావు? ఎందుకు ఇచ్చావన్నా? అక్కడ దాకా వద్దు, సరే ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి అంటున్నావు కదా. 2020లో వైవి సుబ్బారెడ్డి డిక్లరేషన్ అవసరం లేదు, అన్ని మతస్థులు ఎవరైనా సరే వచ్చి స్వామివారి పైన భక్తి ఉంటే దర్శనం చేసుకొచ్చి వెళ్ళిపోవచ్చు అన్నాడు, చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఎందుకన్నాడు? అంటే మీకు అనుకూలంగా ఎలా పడితే అలా మార్చుకోమాకండి, వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయండి. ఇన్ని పాఠాలు చెప్పే బదులు, ఇంత రచ్చ చేసే బదులు, ఇంత గగ్గోలు పెట్టి ఏడ్చే బదులు సింపుల్గా ఒక పూట పోతే పోయిందని చెప్పేసి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తే ఏమీ లేదయ్యా. తర్వాత రాజకీయ విమర్శలు ఉండొచ్చు, లేదంటే మీరు చేసిన కల్తీ చేస్తుంటే దానిపైన విచారణ జరుగుద్ది, దోషులు ఎవరైతే వాళ్ళు శిక్షిస్తారో. ఒకవేళ ఏది తేలకపోతే ఏది లేదు, తేలకపోవడం అంటే ఏమీ లేదు, రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. పైగా దాన్ని చదివితే ఏమంటాడంటే ఆవు పామాయిల్ తినింది, కాటన్ తినింది. ఇక్కడ మాట్లాడేది ఒక ఆవు 2 ఆవులు 10 ఆవుల గురించి కాదు కదా, కల్తీ నెయ్యి గురించి మాట్లాడతాం మనం. కొన్ని టన్నుల నెయ్యి 1 ఆవు 2 ఆవులు 10 ఆవులతో వచ్చేది. నువ్వు అన్నట్టు ఒక ఫామ్ నుంచో లేదంటే ఇంకో దాని నుంచో తీసుకుంటే, పాలు తీసుకొని నెయ్యి తీసుకుంటానో అనుకోవచ్చు. కాదే, అరే కొన్ని లక్షల లీటర్ల పాలు కావాలి, కొన్ని వేల ఆవులు కావాలి. అలాంటిది నువ్వు ఇంత లేఖితనంగా మాట్లాడుతున్నావు అంటే నేనేమనుకోవాలా? నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం చాలా ప్రమాదకరం అనిపిస్తుంది నాకు. చాలా ప్రమాదం, నీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు అసలు. నువ్వు సమాజానికి ప్రమాదకరమే అలా అని చెప్పేసి మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదకరమే. నువ్వు నీ రాజకీయాల కోసం, నీ మనుగడ కోసమో లేదంటే నీ కేసుల గురించో ఇంకో ఏదన్నా కానీ నువ్వు చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఇవాళ మాకు తెలిసింది. ఇప్పటి వరకు కూడా నీ కులం గురించి కానీ నీ మతం గురించి కానీ పెద్దగా ప్రస్తావించిన పాపాన్ని ఎక్కడ పోలేను నేను. ఎక్కువగా ఎప్పుడు ఎవరు పెద్దగా మాట్లాడాల. ఎవరు నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు అధికారంలోకి వచ్చినా సరే రాష్ట్రాన్ని బాగు చేస్తే సరిపోద్ది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అన్నాడు, అధికారంలోకి వచ్చాడు. సరే రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాడో చూద్దాం అనుకుంటే నువ్వు చేసింది ఏమీ లేదు. చివరికి ఏం చేసావయ్యా? తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన డబ్బులు కూడా, అంటే భక్తుల కానుకలుగా ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, హుండీలో వేసిన డబ్బు ఏదైతే ఉందో, అంటే దేవాలయానికి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దాన్ని కూడా వాడేశారు మీరు. దాన్ని కూడా మళ్లించారు కదా, డబ్బులు మళ్లించారా లేదా? నువ్వు హిందువులపై రాజకీయం చేసుకుంటూ ఇంకా మాట్లాడితే బాగోదేమో, ఇది మరీ మతం పరంగా వెళ్ళిపోద్దేమో అని ఒక్కొక్కసారి ఆగిపోతున్నా. అంటే ఎక్కడ కూడా విమర్శలకు మనం తాగకూడదు కదన్నా. నువ్వు మాట్లాడమని చెప్పేసి లేఖితనంగా మేము మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. నీకు ఎంత దిగజారిపోయి మేము మాట్లాడలేకపోతున్నాం. అందరి మనోభావాలే, మీకు మనోభావాలు ఎలా ఉంటాయి మాకు కూడా అలాగే ఉంటాయన్నా. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెప్పుడూ చెయ్యొద్దు.
ఎప్పుడంటే చేసావు, నీకు ఎవడో స్క్రిప్ట్ ఎవడో ఇచ్చేసాడు కానీ పనికి మలుచుకుంటాడు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి చిల్లరతనంగా లేఖితనంగా ఇలాంటి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడొద్దని కోరుకుంటున్నామన్నా. ఇంకెప్పుడు కూడా హిందూయిజం అని హిందుత్వం అని హిందువులు అని పడి ఏడ్చే బుద్ధి ఏదైతే ఉందో అది మార్చుకో. లేదంటే నీకు రాజకీయంగా నీ మనుగడ కష్టమన్నది. నువ్వు పైకి ఎన్ని మాటలు చెప్పినా కానీ లాస్ట్లో డైలాగ్తో కక్కేసే చూసావా, అదే బలంగా వెళ్ళిపోద్ది జనాల్లోకి. నువ్వు అది రెచ్చగొట్టొద్దు. మీ అవినీతిని తీసుకెళ్ళి 2 మతాల పైన చిచ్చిపెట్టే ప్రయత్నం చేయొద్దన్న. ఇది రిక్వెస్ట్ అనుకో, ఇంకొక రకంగా అనుకో, ఎవడు ఎన్ని రకాలుగా అనుకున్నా పర్లేదు, నేనైతే వక్రీకరించట్లేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలో నేనైతే వక్రీకరించట్లా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం చూసారా ఏమని మాట్లాడుతున్నాడో? ఆ మాటలు విన్న తర్వాత నేను చెప్తున్నా. అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. గౌరవించే నువ్వు సంతకం పెట్టడానికి ఏమైందయ్యా? అన్ని మతాలను నమ్ముతానని చెప్పేసి అన్నావు కదా, నువ్వే చెప్పావు కదా. అదే కదా అడిగింది. నువ్వు అన్ని మతాలు నమ్మినప్పుడు నువ్వు ఈజీగా సంతకం పెట్టేస్తావు. నువ్వు సంతకం పెట్టలేదంటే అర్థం ఏంటి? నువ్వు నమ్మట్లేదనే కదా, నీకు నమ్మకం లేదనే కదా. సో దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.